నోరు ఊరిపోయే నాటుకోడి చికెన్ అండి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెసే ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఎవరన్నా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో చేశాను. మా మదర్ ఇలానే చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గుమగుమలాడిపోతుందండి, స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. దీంట్లోనే ఒక హాఫ్ పెచ్చు లెమన్ వేసుకొని తింటే ఆహా అనాల్సిందేనండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇవాళ మళ్ళీ మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసాను నేను. ఇవాళ నాటుకోడి చికెన్ కర్రీ అయితే చేసేసాను నా స్టైల్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే చూసేయండి, రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయొద్దండి, ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, అసలు ఎలా ఉంది ఏంటో తెలుస్తుంది మీకు కూడా. హాయ్ అండి, మళ్ళీ సండే వచ్చేసిందండి మనకి. ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి మన ఇంట్లో నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెను నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. చూడండి, ఆయిల్ వేడెక్కేసిందండి. ఇప్పుడు మనం దీంట్లోనే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. నేను చూపించే ప్రాసెస్ 1 కేజీకి అండి. 1 కేజీ చికెన్ చూపిస్తున్నాను. 1 కేజీ నాటుకోడి మాంసం ఎలా వండుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ ఈ పేస్ట్ అనేది ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం చికెన్ వేసేసుకుందామండి. కలిపేసుకుందాం. చికెన్ అనేది బాయిల్ అవుతుంది కదండి, మనం ఈలోపు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. 2 యాలక్కాయలు, 4 లవంగాలు, చిన్న చెక్క తీసుకుందామండి. దీంట్లోనే 1 స్పూను గసగసాలు, కొంచెం జీడిపప్పు, 1/2 స్పూను దోసపప్పు వేసుకుందామండి. మొత్తం ఈ మసాలాన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బాయిల్ అవుతున్న చికెన్నే ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని మనం దీంట్లోనే 2 టమాటోస్ వేసుకుందాము. దీంట్లోనే సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి. మాకేంటంటే పిల్లలు ఉన్నారు కదా, అంత స్పైసీగా తినరు, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే 1 స్పూను ధనియాల పొడి వేసుకుందామండి. 1 స్పూను చికెన్ మసాలా వేసుకుందాము.
దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే నాటుకోడి చికెన్ కాబట్టి పులుసు అయితేనే బాగుంటుంది, ఇగురులా పెట్టుకుంటే అంత టేస్టీగా ఉండదు. అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. దీన్ని పెద్ద మంట పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మగ్గించుకుందామండి ఈ కర్రీని. దీంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందామండి. నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది, చూసేయండి. కర్రీ అయితే అయిపోవచ్చిందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది, పిల్లలు తినలేరు కాబట్టి మనం కుక్కర్లో ఒక విజిల్ 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి పెట్టేసుకుందామండి. కుక్కర్కి అయితే మనం మూత పెట్టేసుకుందామండి, ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుదాము. నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఇంకా సర్వ్ చేసుకొని తినేయచ్చండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఒక 5 మినిట్స్లో సర్వ్ చేసుకొని తినేద్దామండి. చూడండి, నాటుకోడి చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. కొంచెం స్పైసెస్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి.